మోహన్ గారిని స్టేజ్ పైకి పిలుస్తున్నాండి. మోహన్ గారు మీరు వచ్చి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు ప్లీజ్. ఒక వాకీ టాకీ మిస్ అయిందండి, వాకీ టాకీ మిస్ అయింది. సో ప్లీజ్ ఎక్కడైనా పడిపోయి ఉంటే మీ కనిపించుంటే కనుక ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. పురుషోత్తం రావు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నా అండి. రామ్ నారాయణ గారు అలాగే సాంబశివరావు గారు ప్లీజ్ మీరు స్టేజ్ పైకి రావాలండి. రామ్ నారాయణ గారు వెయిట్ చేస్తున్నా అండి మీకోసం ప్లీజ్. పురుషోత్తం రావు గారు మీరు వేదిక పైకి రావాలండి, జాయిన్ అవ్వాలి ప్లీజ్. నమస్కారం. ఇష్టదైవం కార్యక్రమానికి రామ్ నారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్, జాయిన్ అవ్వాలి ప్లీజ్. అత్యున్నత శిఖరాలను అధిరోహించి మై హోమ్ సంస్థను స్థాపించి అద్వితీయ విజయాలు సాధిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మిక ప్రముఖులు శ్రీ జూపల్లి రామేశ్వర్ దంపతులు ఈనాటి ఇష్టదైవంలో మన అతిథులు. మరి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిడండి చిన్నజీయర్ స్వామి వారు మరి ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేసి సంపన్నం చేశారు. వారికి నమోవాకాలు. ముందుగా భక్తి ఎన్టీవీ వనిత తరపున సశబ్ద మహోత్సవ శుభాకాంక్షలండి మీకు. రామేశ్వర్ గారు, ఈ ప్రపంచాన్నంతటినీ నడిపించే శక్తి భక్తి. మరి ప్రతి ఒక్క ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి వ్యక్తుల వెనుక ఉన్నటువంటి శక్తి కూడా భక్తి. మరి మీ ఇష్టదైవం? నా ఇష్టదైవం మా గురువు గారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారే నా గురువు, దైవం, సర్వస్వం. వారు ఏ మార్గనిర్దేశం చేస్తే అదే నాకు ఇష్టదైవం. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని రెగ్యులర్గా. ఆంజనేయ స్వామి దండకం ఉదయం స్నానం చేసుకోగానే ఆంజనేయ స్వామి దండకం చదువుకునేవాడిని. హైదరాబాద్కు వచ్చినాక కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఫస్ట్ నేను రూమ్ తీసుకునే కన్నా ముందు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉండేదని చూసుకునేవాడిని. చూసుకొని దాన్ని కేంద్రంగా పెట్టుకొని నేను రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండి హోమియోపతి మెడికల్ కాలేజీలో 1974లో హైదరాబాద్కు వచ్చాను. అప్పుడు కూడా అదే అలవాటు. ఉదయం స్నానం చేయగానే గుడికోవడం, 5 ప్రదక్షిణలు చేయడం, ఆంజనేయ స్వామి దండకం చదవడం, తీర్థం ప్రసాదం తీసుకొని రావడం. అదే నా ఫస్ట్ దైనందిక కార్యక్రమం. దాని తర్వాత కాలేజీకి వెళ్ళడం. ఆ రోజులు 1979లో కాలేజీ పూర్తి. దాని తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ పెట్టాను. దాని తర్వాత అనుకోని మలుపుతో స్నేహితునితో సత్యనారాయణ గారని రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. ఆ రంగంలో రావడం అప్పటి నాకుండేటువంటి ఇష్టదైవమైనటువంటి వాకీ టాకీ మిస్ అయిందండి. సో ప్లీజ్ మీకు ఎవరికైనా వాకీ టాకీ కనిపిస్తే ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేయండి. లోతులో ఆ యొక్క వ్యాపారంలోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలో లోతుపాట్లన్నీ ఒక సంవత్సరంలోనే ఒకసారి మీ సరౌండింగ్ ని చెక్ చేస్తే మేబీ మీకు కనిపించవచ్చు. వాకీ టాకీ ఓన్లీ ఈవినింగ్ ప్రాక్టీస్ ఉండేది. తర్వాత అది కూడా మానేసి వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగంలో మొదలుపెట్టిన కాడ నుంచి